నగరంలోని శ్రీ శివాని హాస్పిటల్ తన 3వ వార్షికోత్సవం సందర్భంగా గొప్ప మానవత్వాన్ని చాటుకుంది. సామాజిక బాధ్యతలో భాగంగా 10 మంది నిరుపేద రోగులకు సుమారు 24 లక్షల రూపాయల విలువైన మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా నిర్వహించింది. అత్యాధునిక నావిగేషన్ పరికరం సహాయంతో ఈ క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసి పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని చేరువ చేసింది. ఈ సందర్భంగా భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు హాస్పిటల్ను సందర్శించి శస్త్రచికిత్స పొందిన రోగులను పరామర్శించారు. వారికి పండ్లను పంపిణీ చేసి వారి ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీశారు. గంటాకి రోగులు తమకు శ్రీ శివాని డాక్టర్ అందించిన వైద్య సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి దుప్పల వాసుదేవరావు, ప్రముఖ వస్తు జ్యోతిష్య శాస్త్రవేత్త నాగులకొండ ఆశ్లేషాచారి, హాస్పిటల్ జనరల్ మేనేజర్ బమ్మిడి భానుమూర్తి, ఏవో భాగ్యరాజు పాల్గొన్నారు. అనంతరం గంటా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఇంతటి భారీ వ్యయంతో కూడిన సర్జరీలను ఉచితంగా అందించడం సామాన్య విషయం కాదని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది నాకు. ఈరోజు ప్రభుత్వాలు ఎంత ఖర్చు పెట్టి విద్యా వైద్యం కోసం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఇంకా సమాజంలో చాలామందికి అవసరాలు పూర్తిగా తీరట్లేదు. మరి అటువంటి బ్యాక్డ్రాప్లో మరి ఎవరైతే ఒక హాస్పిటల్ కమర్షియల్గా చూడటమే కాకుండా సామాజిక సేవ కూడా మన బాధ్యతగా అనుకొని 3 యువ డాక్టర్లు ఒక మంచి స్ఫూర్తితోటి ఈ హాస్పిటల్ని రన్ చేయటం, అది 4 years అనే సందర్భంగా ఒక అందరికీ గుర్తుండే విధంగా ఏదైనా కార్యక్రమం చేయాలనుకొని మొత్తం మెడికల్ క్యాంప్స్ ద్వారా ఈ 3 జిల్లాల్లో ఉన్న ఒక 10 మంది ఈ ఆర్థోపెడిక్ ఇష్యూస్ ఉన్న పేషెంట్లను కూడా గుర్తించి, దట్టు వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ ఆ పథకానికి కూడా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఎలిజిబిలిటీ లేదు. అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని, అంటే వాళ్ళకి కానీ ఆ సర్జరీ చేస్తే డెఫినెట్గా వాళ్ళు పర్సనల్గా వాళ్ళు డబ్బులు పే చేయాలి. అటువంటి వ్యక్తులను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఉచితంగా ఈ సర్జరీ ఇక్కడ చేయటమే కాదు, వాళ్ళతో ఇప్పుడే నేను మాట్లాడాను, డిశ్చార్జ్ అవుతున్నారు రేపు మార్నింగ్. వాళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో ఒక సంతృప్తి. మాకు మనోజ్ అండ్ టీం మాకు కొత్త జీవితం ఇచ్చారు సార్, మాకు ఉచితంగా చేశారని చెప్పని వాళ్ళు ఎంతో సంతోషంగా అది చెప్పడం కూడా నాకు చాలా ఆనందం కలిగించింది. మరి ఇది కేవలం ఒక లాభాపేక్షతో చేస్తే ఇటువంటి కార్యక్రమం చేయలేరు. దాదాపు 20 లక్షల రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేస్తే ఒక 20 lakhs ఛార్జ్ చేయొచ్చు. 20 lakhs అనేది ఈ టైప్ హాస్పిటల్కి ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. కానీ వాళ్ళు మనం సామాజిక బాధ్యత ఉంది, మనం కూడా సొసైటీలో ఒక పొజిషన్కి వచ్చాం, ఎంతో కొంత మనం కూడా ఈ సొసైటీకి తిరిగిద్దామని ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళు 3 యువ డాక్టర్లు కలిపి ఈ నిర్ణయం తీసుకోవటం. ప్రత్యేకించి మాకు మనోజు, మా వాసు గారి అబ్బాయి, మాకు బాగా ఫ్యామిలీ మెంబర్ ఆల్మోస్ట్ ఆల్. గతంలో కూడా 2-3 సార్లు అనుకున్నాం హాస్పిటల్కి రావాలని. అది కూడా అదృష్టం, ఒక మంచి అకేషన్లో ఇంతమందికి ఉచితంగా సర్జరీ చేసి వాళ్ళు డిశ్చార్జ్ చేసే సందర్భంగా వచ్చి హాస్పిటల్ కూడా విజిట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి దీనికి మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా మరిన్ని పెద్ద కార్యక్రమాలు కూడా చేసే పరిస్థితికి ఈ హాస్పిటల్ సక్సెస్ కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ హయ్యెస్ట్ ప్రయారిటీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, అవి రెండు కళ్ళుగా ఈరోజు ప్రభుత్వాలు భావిస్తూ ఉంటాయి. మరి ఈ రాష్ట్రంలో కూడా ప్రత్యేకించి ఈ మెడికల్ పట్ల ప్రభుత్వం ప్రయారిటీ కూడా చేస్తున్న నేపథ్యంలో ఎన్ని చేసినా కూడా ఇంకా ఎటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చాలా అవసరం. కాబట్టి వాళ్ళ భవిష్యత్తులో మరింత సక్సెస్ అయ్యే విధంగా ఉండాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Okay.